కొన్ని మాటలుంటాయి. అవి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు మనకు చెప్పకుండానే వాళ్ళ రాజకీయాలేంటో, వాళ్ళు ఏ రాజకీయాలను సపోర్ట్ చేస్తారో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ రాజకీయాలని సపోర్ట్ చేసే వాళ్ళే ఆ మాటలు మాట్లాడతారు. అది పాపం వాళ్ళకి తెలియక ఏమనుకుంటారంటే, మేము రాజకీయాల గురించి ఏం మాట్లాడట్లేదు గదా! అందుకని మా రాజకీయాలేంటో ఇతరులకి ఎలా తెలుస్తదిలే అని పాపం వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు తమ రాజకీయాలని మన దగ్గర దాచిపెట్టి మామూలు మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటలు మాట్లాడారనుకోండి, కొన్ని మాటలుంటాయని చెప్పాను గదా! దాని ద్వారానే మనకు తెలిసిపోతది వీళ్ళేంటి అనేది. ఉదాహరణకి ఏప్రిల్ 17న నేను ఒక వీడియో చేశాను. అందులో ఏంటంటే ట్రంప్ ఉన్న ఉంటే టీవీ సీరియల్స్, సినిమాలు అవసరం లేదు. రోజుకొక డ్రామా జరుగుతుంది అని చెప్పి ఏప్రిల్ 17న ఒక వీడియో చేశాను కదా! దానికి ఒకరు ఒక కామెంట్ పెట్టారు. అంటే హిజ్బుల్లా, హమాస్, హూతీ కిరాతక మూకల గురించి, వాళ్ళ కిరాతకాల గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది అని పెట్టారు. దాన్ని బట్టి నాకేం తెలిసిందంటే వాళ్ళు క్రైస్తవులని తెలుసు. వాళ్ళు గుడిలో పాస్టర్ ఈ మాటలు చెప్పుంటాడు. ఆ మాటల్ని వీళ్ళు అచ్చుగుద్దినట్లు రిపీట్ చేశారనమాట. ఇలాంటి వాళ్ళు పేపర్లు చదివి లేకపోతే ఏదన్నా స్టడీ చేసి బుక్స్ చదివి దాన్ని బట్టి రాజకీయాలు ఏర్పరచుకోరు. కనీసం అబ్జర్వ్ చేసి కూడా వాళ్ళ రాజకీయాలు ఏర్పరచుకోరు. వాళ్ళు ఎవరో చెప్తే దాన్ని ఏమాత్రం అబ్జెక్షన్ లేకుండా, ఏమాత్రం దాని మీద ఆలోచించకుండా, ఏమాత్రం క్రిటికల్గా ఆలోచించకుండా వాళ్ళు చెప్పిన మాటలే అలా రిపీట్ చేస్తారనమాట. అలాంటిదే ఈ కామెంట్ కూడా. అతను క్రైస్తవుడు అని నాకు తెలుసు. కావాలంటే 100% బెట్. ఆ కామెంట్ రాసిన వాళ్ళు తప్పకుండా క్రైస్తవులు. ఆ పాస్టరు చెప్పిన మాటలు వీళ్ళు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తారు. అంతవరకు గెస్ చేయగలను నేను.